అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, సామెతలు 15వ అధ్యాయం ఒక్కసారి చదువుదాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోట మూఢవాక్యములు కుమ్మరించును. చూసావా, మృదువైన మాట అంట క్రోధమును చల్లార్చునంట. మంచి మాట, మృదువైన మాట, తేలికైన మాట, హృదయ భారాన్ని దింపే మాట. క్రోధమును చల్లార్చిన మృదువైన మాట క్రోధమును చల్లార్చునంట. నొప్పించు మాట కోపము రేపునంట. నొప్పిస్తే వాడికి కోపం వచ్చేసింది, ఆ కోపం రేపినట్టే కదా. నొప్పించు మాట కోపం రేపునని. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. అది బుద్ధిహీనుడు అంటే ఎప్పుడు మూఢవాక్యములే కుమ్మరిస్తా అంటే వాడికి వేరే రాదు. కాబట్టి మన దేవుని వారమై దేవుని బిడలమయ్యి మంచి మాటలు పలకాల. మంచి మాటలు, ఇదిగో మృదువైన మాటలే మనం పలకాల. ఆమేన్.